అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత ఇన్ఫినిటీ స్టోన్స్ నాశనం అయిపోయాయని అందరూ అనుకున్నారు. ఎండ్ గేమ్‌లో థానోస్ వాటిని నాశనం చేశాడు. అవెంజర్స్ లాస్ట్‌కి టైమ్ ట్రావెల్‌తో వాటిని టైమ్ లైన్‌లో మళ్ళీ రిటర్న్ చేశారు. స్టోరీ అక్కడితో అయిపోయింది. అయితే ఈ స్టోరీ నిజంగా ఇక్కడితో అయిపోయిందా? ఎందుకంటే అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ అనేది కేవలం ఒక అవెంజర్స్ సినిమా కాదు. అది ఎంసీయూ హిస్టరీని రీసెట్ చేయబోయే సినిమా. మరి అలాంటి సినిమాలో ఇన్ఫినిటీ స్టోన్స్ మళ్ళీ వస్తే కానీ మనం చూసిన అవే స్టోన్స్ కావు. ఈసారి ఒక యూనివర్స్ నుంచి కాదు, మల్టీవర్స్‌లో ఉన్న మొత్తం యూనివర్సెస్ నుంచి వస్తే ఎలా ఉంటుంది? మల్టీవర్స్ మొత్తం నుంచి వచ్చిన ఒక కొత్త ఇన్ఫినిటీ పవర్ అయితే ఒక వైల్డ్ థియరీని ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకుందాం. మార్వెల్ ఎందుకు డూమ్స్‌డే అని పెట్టింది? ఎందుకంటే ఇది ఆర్డినరీ ఇన్వేజన్ కాదు. ఇది ఆర్డినరీ మల్టీవర్స్ ట్రావెల్ కూడా కాదు. ఇది యూనివర్సెస్ ఒకదానితో ఒకటి ఢీకొనే సమయం. డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ద మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్‌లో మనము ఒక వర్డ్ విన్నాం, ఇన్కర్షన్ అని. 2 యూనివర్సెస్ ఢీకొంటే 2 రియాలిటీస్ కూడా సర్వైవ్ అవ్వవు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, ఒక యూనివర్స్ కాదు, 10 కాదు, వందలు కాదు, వేల టైమ్‌లైన్స్, లక్షల రియాలిటీస్ అన్నీ ఒకేసారి అన్‌స్టేబుల్ అయిపోతే అక్కడ కేవలం హీరోస్ మాత్రమే కాదు, ఆ యూనివర్సెస్‌లో ఉన్న కాస్మిక్ ఎనర్జీస్ కూడా ఇంటరాక్ట్ అవ్వాల్సిందే. అక్కడే నా థియరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటి అంటే, రియాలిటీ కొలాప్స్ అయ్యే టైంలో ఇన్ఫినిటీ స్టోన్స్ ఎనర్జీకి ఏమవుతుంది? ఎండ్ గేమ్ మనకి ఒక క్లూ కూడా ఇచ్చింది. దాన్ని మనము ఇగ్నోర్ చేసాం. థానోస్ ఎండ్ గేమ్‌లో ఒక ఇంపార్టెంట్ అయిన డైలాగ్ చెప్తాడు. ఐ యూజ్ ద స్టోన్స్ టు డెస్ట్రాయ్ ద స్టోన్స్. డెస్ట్రాయ్ అని అంటాడు. డెస్ట్రాయ్ అవ్వడం కాదు, ఆ ఎనర్జీ అంతా ఒక చిన్న చిన్న ఆటమ్స్‌గా రెడ్యూస్ అవ్వడం. అంటే ఫిజికల్ ఫామ్ డెస్ట్రాయ్ అయింది. అంతేగాని వాటి పవర్ కాదు. వాటి రూపం లేదు అంతే. కానీ వాటి శక్తి పోయిందని ఎక్కడ చెప్పలేదు. ఇన్ఫినిటీ స్టోన్స్ అనేవి భూమిలో దొరికే రత్నాలు కావు. మార్వెల్ యూనివర్స్ పుట్టిన అప్పటి నుంచి ఉన్న కాస్మిక్ ఫోర్సెస్. అలాంటి శక్తి ఒక స్నాప్‌తో పూర్తిగా మాయమైపోతుందా? నాకు అలా అనిపించడం లేదు. నా థియరీ ప్రకారం స్టోన్స్ నాశనం కాలేదు. వాటి ఫిజికల్ ఫామ్ మాత్రమే పోయింది. కానీ వాటి కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్‌లో ఇంకా మిగిలి ఉంది. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, లక్షల టైమ్‌లైన్స్, వేల యూనివర్సెస్ అన్నీ ఒకేసారి కొలైడ్ అవుతున్నాయి. ఇన్కర్షన్స్ అనేవి పెరిగిపోతున్నాయి. రియాలిటీ బ్యారియర్స్ అనేవి బ్రేక్ అయిపోతున్నాయి. అప్పుడు ప్రతి యూనివర్స్‌లో ఫిజికల్ స్టోన్స్ లేకపోయినా వాటి ఎనర్జీ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఉంటాయి. యూనివర్సెస్ కొలైడ్ అయ్యే మూమెంట్‌లో ఆ ఫ్రాగ్మెంట్స్ రెజొనెన్స్ క్రియేట్ చేస్తాయి. ఒక మ్యాగ్నెట్ ఇంకొక మ్యాగ్నెట్‌ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో అలాగే ఇన్ఫినిటీ ఎనర్జీ కూడా ఒకదాన్ని ఒకటి గుర్తిస్తుంది. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంది. ఒక యూనివర్స్‌లో కంప్లీట్‌గా 6 స్టోన్స్ అనేవి ఉండవు. ఎందుకంటే టైమ్ లైన్స్ అనేవి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయాయి. కొన్ని యూనివర్సెస్‌లో టైమ్ స్టోన్ ఎనర్జీ బలంగా ఉంటుంది. ఇంకొన్ని రియాలిటీస్‌లో స్టోన్ ఎసెన్స్ మిగిలి ఉంటుంది. మరో యూనివర్స్‌లో సౌల్ స్టోన్ వైబ్రేషన్, ఇంకో చోట పవర్ స్టోన్. ఇలా ప్రతి రియాలిటీ తన ఫ్రాగ్మెంట్‌ని తీసుకొస్తుంది. చివరికి అన్నీ కలిసి ఒక ఇంపాసిబుల్ క్రియేషన్‌ని పుట్టిస్తాయి. అవే అల్టిమేట్ ఇన్ఫినిటీ గాంట్లెట్‌ని క్రియేట్ చేస్తాయి. ఇది థానోస్ యూజ్ చేసిన గాంట్లెట్ కాదు. ఇది ఒక యూనివర్స్ పవర్ కూడా కాదు. ఇది ఇన్ఫినైట్ యూనివర్సెస్ యొక్క ఎనర్జీ. ఒరిజినల్ ఇన్ఫినిటీ గాంట్లెట్ యూనివర్సల్‌గా ఉంటే అల్టిమేట్ ఇన్ఫినిటీ గాంట్లెట్ మల్టీవర్సల్‌గా ఉంటుంది. థానోస్ గాంట్లెట్ ఒక యూనివర్స్‌ని మాత్రమే ఎఫెక్ట్ చేస్తుంది. కానీ ఈ అల్టిమేట్ గాంట్లెట్ ఇది మల్టీవర్స్ మొత్తం నుంచి వచ్చిన ఇన్ఫినిటీ పవర్‌ని క్యారీ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒరిజినల్ గాంట్లెట్ ఒక పుస్తకం అయితే అల్టిమేట్ గాంట్లెట్ మొత్తం లైబ్రరీ లాంటిది. ఒరిజినల్ గాంట్లెట్ ఒక సముద్రం అయితే అల్టిమేట్ గాంట్లెట్ మొత్తం భూమి మీద ఉన్న ఓషన్స్ అన్నీ కలిసిన శక్తి లాంటిది. అందుకే ఇది వెపన్ కాదు, ఇది ఎంసీయూ రీబూట్ డివైస్. స్నాప్ కోసం కాదు, రియాలిటీని మళ్ళీ రాయడానికి. విక్టర్ వాండమ్‌కి ఒక విషయం అర్థమైంది. ఈ వరల్డ్‌ని రూల్ చేయాలంటే ఒక యూనివర్స్ పవర్ సరిపోదు. అందుకే కొలాప్స్ అవుతున్న ప్రతి యూనివర్స్ నుంచి కాస్మిక్ పవర్స్‌ని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సెలెస్టియల్స్, డార్క్ డైమెన్షన్స్, టైమ్‌లైన్ ఎనర్జీ, ఇలా ప్రతి ఇన్కర్షన్‌తో డూమ్ ఇంకొంచెం పవర్ఫుల్ అవుతూ ఉంటాడు. చివరికి ఆ స్టోలెన్ కాస్మిక్ పవర్స్‌తో ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాడు. అదే బ్యాటిల్ వరల్డ్. డెస్ట్రాయ్ అయిన రియాలిటీస్ అన్నీ కలిసి ఉన్న ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్. అక్కడ డూమ్ కింగ్ కాదు, గాడ్‌లా ఉంటాడు. హీరోస్ అందరూ కలిసి డూమ్ మీద ఫైనల్ వార్‌ని అయితే స్టార్ట్ చేస్తారు. చాలా పెద్ద బ్యాటిల్ తర్వాత డూమ్ ఓడిపోతాడు. కానీ డూమ్ ఓడిపోవడంతో ప్రాబ్లం సాల్వ్ కాలేదు. బ్యాటిల్ వాల్‌ని నిలబెట్టిన కాస్మిక్ బ్యాలెన్స్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. రియాలిటీ మళ్ళీ కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మల్టీవర్స్ కంప్లీట్‌గా ఎరేజ్ అయ్యే సిట్యుయేషన్ వస్తుంది.
ఆ ఎగ్జాక్ట్ మూమెంట్లో లక్షల యూనివర్సెస్లో మిగిలిన ఇన్ఫినిటీ ఎనర్జీ ఒకదాన్ని ఒకటి పిలవడం స్టార్ట్ చేస్తుంది. టైం, స్పేస్, రియాలిటీ, పవర్, మైండ్, సౌల్ అన్ని ఎనర్జీస్ ఒక చోటికి చేరడం మొదలవుతాయి. హీరోస్ అందరూ షాక్లో చూస్తుండగా ఆ కాస్మిక్ ఎనర్జీ మధ్యలో ఒక కొత్త శక్తి రూపం తీసుకుంటుంది. అదే అల్టిమేట్ ఇన్ఫినిటీ గాంట్లెట్. కానీ ఈ గాంట్లెట్ని ఎవరు ధరిస్తారు? బ్యాటిల్ వరల్డ్ విరిగిపోతుంది, డూమ్ ఓడిపోయాడు, కానీ రియాలిటీ ఇంకా సేవ్ కాలేదు. మల్టీవర్స్ మొత్తం కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హీరోస్ అందరూ హెల్ప్లెస్గా చూస్తూ ఉంటారు. డూమ్ దాన్ని తీసుకుంటాడు అనుకుంటారు, కానీ డూమ్ అప్పటికి ఓడిపోయాడు. ఆ గాంట్లెట్ తన ఓనర్ని తానే వెతుకుతుంది. అది ఎవరో కాదు, లోకి. ఎందుకంటే మల్టీవర్స్ని ఇంతకాలం తన చేతుల్లో నిలబెట్టిన గార్డియన్ తానే. లోకి గాంట్లెట్ని ధరించి కానీ టైం ఆగిపోతుంది, రియాలిటీ ఫ్రీజ్ అయిపోతుంది. రిచెస్ ఒక మాట చెప్తాడు, డెస్ట్రాయ్ చేయకు, మళ్ళీ క్రియేట్ చేయి. లోకి స్నాప్ చేయడం బదులుగా అల్టిమేట్ ఇన్ఫినిటీ గాంట్లెట్ శక్తితో ఒక కొత్త మల్టీవర్స్ని క్రియేట్ చేస్తాడు. ఈసారి అవెంజర్స్, ఫ్యాంటాస్టిక్ ఫోర్, ఎక్స్‌మెన్, స్పైడర్ మ్యాన్ అందరూ ఒకటే యూనివర్స్లో ఉంటారు. బ్యాటిల్ వరల్డ్ మాయమైపోతుంది. ఇన్ఫినిటీ స్టోన్స్ తమ లాస్ట్ డ్యూటీ కంప్లీట్ చేసి శాశ్వతంగా ఎగ్జిస్టెన్స్ నుంచి మాయమైపోతాయి. మార్వెల్కి ఒక కొత్త బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ సీక్రెట్ వార్స్లో అల్టిమేట్ ఇన్ఫినిటీ గాంట్లెట్ రివీల్ అయితే అది ఎంసీయూని కంప్లీట్గా రీబూట్ చేసే కాస్మిక్ డివైస్ అవుతుంది. లోకి అయినా, రీచెస్ అయినా ఎవరైనా లాస్ట్ సాక్రిఫైస్ చేసి రియాలిటీని సేవ్ చేయాల్సి రావచ్చు. మరి మార్వెల్ నిజంగా ఇలా ప్లాన్ చేస్తుందా, లేదా మనం అసలు ఎక్స్పెక్ట్ చేయని ఇంకొక ట్విస్ట్ రెడీగా ఉందా? అఫీషియల్ లీక్ కాదు, నా ఫ్యాన్ థియరీ మాత్రమే. కానీ ఇది నిజమైతే సీక్రెట్ వార్స్ ఎంసీయూ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఎండింగ్ అవుతుంది. ఈ వీడియో మీద మీ థాట్స్ ఏంటో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఇంటికి ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.